వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వేళ భారత్ కు ఒక రకంగా భారీ షాక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే మనం నిత్యం వినియోగిస్తుంటాం వంట గ్యాస్. సో గ్యాస్ ధరలు ఒకటేసారిగా భారీగా పెరగడంతో మధ్య తరగతి పేదవారి పైన ఈ ప్రభావం అనేది పడనుంది. అయితే ఏ రేట్లో ఎంతవరకు పెరిగినాయి అనేది ఒకసారి చూద్దాం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై దాదాపుగా రూ. 60 పెంపు, అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై ఒకటేసారి రూ. 115 పెంపు. పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమలు. హైదరాబాద్ లో దాదాపుగా 965కు చేరిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇటు ఎందుకంటే మనకు పెట్రోలియం వ్యవస్థ కూడా అంతంత మాత్రానే. సో పెట్రోలియం ధరలు కూడా పెరగచ్చు అని చెప్పేసి కూడా అనుకున్నటువంటి తరుణంలో చాకచక్యంగా మనోళ్ళు రష్యా నుంచి కొనుగోలు కావచ్చు. తర్వాత ఇరాన్ కూడా సరే ఇప్పుడు యుద్ధం పరిస్థితిలో కూడా జలసంధి నుంచి మీకు ఆ పోర్ట్ల నుంచి కూడా వస్తుంది, దాని విషయంలో ఎవరు కూడా ధైర్యపడద్దు, సో 2 రోజుల నుంచి మేము ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో ఒకసారిగా ఇటు డీజిల్ ధరలు పెట్రోలియం ధరలు కూడా అంతే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గ్యాస్ సిలిండర్ల పైన మాత్రం ఎఫెక్ట్ పడనుంది. కేవలం భారతదేశమేనా అంటే ఇతర దేశాల పైన కూడా గ్యాస్ వ్యవస్థ పైన కొంతవరకు భారమే పడనుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఏకంగా రూ. 60, తర్వాత వాణిజ్య సిలిండర్ పైన 115 పెంపుతోటి కొంతవరకు భారత్కు ఒక రకంగా లాస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో యుద్ధం త్వరగా ఆపేయాలని చెప్పేసి కూడా ఇతర ప్రపంచ దేశాలు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం మనకి అంటే గ్యాస్ సిలిండర్ తోటే పోయింది. ఇంకా రానున్న రోజుల్లో దాదాపుకి ఇంకొక 4 వారాలు 6 వారాలు యుద్ధం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఈ విధంగా ధరలు ఉంటే మాత్రం డెఫినెట్గా అంటే యుద్ధం ఈ విధంగానే కొనసాగితే మాత్రం ఇతర వాటిపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో 3వ ప్రపంచ యుద్ధం కనుక మొదలవుతే మాత్రం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే చాయిసెస్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఇవి గ్యాస్ సిలిండర్లు ఇంకా పెరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.